రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో నడయాడిన 2 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొగల్తూరు, పెనుగొండ, ఈ 2 ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారని చెప్పాలి. రేపు ఆయన పేషి నుంచి కొంతమంది అధికారులు ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండ పంచాయతీల వద్ద స్థానిక నాయకులతో పాటు అధికారులతో కూడా సమావేశం కానున్నారు. ఈ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించే దిశగా కూడా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనతో ఇక్కడ మాట్లాడేందుకు స్థానికులు, జనసేన నాయకులు కూడా ఉన్నారు. ముందుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి మీ గ్రామానికి అధికారులను పంపించి అభివృద్ధిపై ప్రణాళికలు తయారు చేయడానికి సిద్ధం చేయండి అంటూ కూడా కొంతమంది అధికారులు రానున్నారు. అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఒకవేళ వారు వస్తే అవి సమస్యలు తీరే అవకాశం ఉంటుందా? పెనుగొండ గ్రామంలో దీర్ఘకాలికంగా డ్రైనేజీ సిస్టమ్ అనేది చాలా దయనీయంగా ఉంది. పెనుగొండ గ్రామంలో 25,000 ఓటర్సు, 40,000 మంది పాపులేషన్స్ ఉన్నారు. ఈ గ్రామం నుండి మురుగు వాడకపు నీరు వెళ్ళాలంటే పంట కాలువల ద్వారా నక్కల కాలువలోకి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి ప్రజలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ స్థానిక ఎమ్మెల్యేలతోనూ మొరపెట్టుకోవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు పెనుగొండ గ్రామం అంటే కొనిదల ఫ్యామిలీ గ్రామం ఇది. పెనుగొండలో కొనిదల వెంకట్రావు గారు ప్రొబేషన్ కానిస్టేబుల్గా చేస్తూ, వాళ్ళ తాతయ్య గారు కొనిదల ప్రకాశం గారు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా చేస్తున్న సందర్భంలో అప్పుడు అమ్మమ్మ గారు ఊరైన మొగల్తూరులో చిరంజీవి గారు పుట్టడం, నరసాపురం హాస్పిటల్లో పుట్టడం జరిగింది. కానీ పెనుగొండ మీద ఆ మమకారంతో పవన్ కళ్యాణ్ గారు పల్లెలే పట్టె కొమ్మలు, పల్లెలు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుందనే మంచి ఉద్దేశంతో గ్రామాల మీద ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటిలో భాగంగా ఈ పెనుగొండ, మొగల్తూరు ఆయన తిరిగి పెరిగిన నేలగా గుర్తించి ఈ 2 గ్రామాలని మొదటిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని పైల్ ప్రాజెక్ట్ కింద మామూలు ఇప్పుడు వారి పేసీలో ఉన్న ఓఎస్డీలని వీళ్ళని స్టాఫ్ని పంపిస్తున్నారు. ముందుగా జరిగిన కొంత అసత్య ప్రసారం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు వస్తారని. పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యలు క్లియర్ చేసి ఆయన అది ఓపెనింగ్లకి ఇట్లకి రావడం మన అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది. అప్పుడు వస్తారు. ఇప్పుడైతే ఆయన అధికారులు వచ్చి మన యొక్క సమస్యలు తెలుసుకుని మనం ఇచ్చిన అర్జీలని అన్ని రకాలుగా పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని ఈ కార్యక్రమంలో పెనుగొండ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మన పెనుగొండలో ఉన్న సమస్యలన్నీ కూడా అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది, ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన పెనుగొండ గ్రామంలో మొదటిది డ్రైనేజీ సిస్టమ్ ఆల్రెడీ చెప్పాం. 2 పెనుగొండ ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా అటు ఆసంట, అటు పాలకొల్లు, ఇటు తణుకు నుంచి కానీ ఫైరు ఇంజిన్ వస్తేనే కానీ అవ్వట్లేదు. అవి ఫైర్ ఇంజిన్ వచ్చి ఇది చేసేలోపు జరిగే నష్టం అంతా జరిగిపోతుంది. కనుక ఫైరు స్టేషన్ ఒకటి నెలకొల్పాలి. 2 పెనుగొండ గ్రామంలో డంపింగ్ యార్డుకి సంబంధించి 1 సెంటు స్థలం లేదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ చేసే ప్రదేశం పెనుగొండ నక్కల కాలువ పీడబ్ల్యూడి కాలువ గట్టు మీద వేస్తూ ఉన్నారు. దానివల్ల నక్కల కాలువ పూడిపోయి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల ముంపుకి గురవుతూ రైతులకి నష్టం వాటిల్తుంది. దీనికి డంపింగ్ యార్డ్కి ఒక 2-3 ఎకరాలు భూసేకరణ చేసి డంపింగ్ యార్డు నిర్మిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. మూడవది పెనుగొండకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతైనా అవసరం. ఆ సమస్యను కూడా అధికారుల దృష్టికి జనసేన పార్టీ తరఫున మేము తీసుకెళ్తాం. మరొక విషయం ఏంటంటే ఎల్లప్ప కాలువ ఉంది పెనుగొండ ఊళ్ళోంచి. ఆ కాలువకి పెనుగొండలో ఉన్న మురుగంతా కూడా ఆ కాలువకే, ప్రతి ఇంట్లోది ఆ కాలువలోకి, ఆ పంట కాలువ. ఆ రైతులు పడుతున్న బాధ ఇంత అంతా కాదు. కనుక ఆ డ్రైనేజీ సిస్టమ్ అనేది పంట కాలువల్లోకి లేకుండా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుద్ది. మిత్రులారా, పెనుగొండ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవటం మనందరి బాధ్యత. కనుక మన సమస్యలు
మన బాధ్యత అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీల రూపంలో ఇచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుందాం. జై జనసేన. పెనుగొండ ఫ్లైఓవర్కి సంబంధించి కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే ఫ్లైఓవర్కి సంబంధించి ఇనుప కంచెలు కూడా పైకి లేస్తున్నాయంటూ కూడా గతంలో ఇక్కడ స్థానికులు కూడా వాపోయిన పరిస్థితి, దాని మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? పెనుగొండ ఫ్లైఓవర్ అనేది అది చాలా దయనీయంగా ఉంది. అది కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ అయిన 1 ఇయర్లోనే చాలా దుర్భరంగా తయారైంది. అవి యాంగ్లేర్లు పైకి లేచిపోయి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కనుక దాన్ని కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దాన్ని బాగు చేయవలసిందిగా కోరుతాం. పెనుగొండకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఈ పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని ఒక వినతి పత్రం కూడా ఇక్కడ స్థానికులు ఇచ్చారు. అంటే ఇప్పుడు కూడా రేపు కూడా అధికారులు రాబోతున్నారు, దీనిపై ఏమన్నా వారికి చెప్పే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు వాసవి మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రోజునే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటిగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తాం అని మొదటిది. రెండోది పెనుగొండకి వాసవి, పెనుగొండ అంటే ఐకాన్ వాసవి మాత జన్మస్థలం, అందుకు పెనుగొండకి వాసవి పెనుగొండగా నామకరణం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి ధామ్లో విగ్రహం ప్రతిష్ట సందర్భంలోనే ఆయన చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారు, అది కూడా చేస్తారు. నా పేరు సూర్యుడి వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ పెనుగొండ మండల నాయకుడిని. ప్రధానంగా పెనుగొండ గ్రామంలో ఈ మధ్యకాలంలో బాగా ఎండలు ఎక్కువగా కాయడం వల్ల ఏంటంటే ప్రతి కాలనీలు కూడా నీటి ఎద్దడి బాగా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో పెనుగొండ గ్రామంలో 5 కాలనీలు ఉన్నాయి. సుమారు 600 మందికి పట్టాలు ఇచ్చారు. ఎవరైతే ఆ కాలనీల్లో నివసిస్తున్నారో ఆ ప్రజలకే పూర్తిగా మంచినీరు లేదు అక్కడ, అలాగే రోడ్లు లేవు. ఎవరైనా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇంటికి సంబంధించి రుణాలు అందట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మౌలిక సదుపాయాలు లేక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. అలాగే మంచి త్రాగునీరు కూడా వాళ్ళకి లేక దూర ప్రాంతం వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీలు అన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. అక్కడ నివసించే ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. దాని మీద మొన్న మేము కలెక్టరేట్ దగ్గర కార్యక్రమం కూడా చేసి ప్రభుత్వం తీసుకెళ్ళాం. ఈ ప్రభుత్వం అయినా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలా చోట్ల రోడ్డు సౌకర్యాలు లేవు, డ్రైనేజీ సౌకర్యాలు లేవు, త్రాగునీటి సౌకర్యాలు లేవు. ఇప్పుడే మేము చేపడతామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కింద ఉంది. ఉన్న పరిస్థితుల్లో త్రాగునీరు, అలాగే డ్రైనేజీ సౌకర్యం, రోడ్లు ప్రతి చోట ప్రతి కాలనీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే డిప్యూటీ సీఎం పేషెంట్ నుంచి అధికారులు కూడా వస్తారు కదా, వారికి మీరు ఏమైనా చెప్తారా ఈ విషయంలో? అలాగే ఈ 28వ తేదీన రేపు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు స్టేషన్ నుంచి అధికారులు వస్తారని చెప్పి తెలిసింది. ఆ మేరకే వారికి మేము సిపిఎం పార్టీ దగ్గర విజ్ఞప్తి చేస్తాం, విజ్ఞాపన పత్రాలు కూడా అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.